కన్యా రాశి వారికి ఈ వారంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుందండి? ఇక్కడ కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇది కీలకమైన సమయం. ఎందుకని 7 గ్రహాలు వ్యతిరేకత, 2 గ్రహాలు అనుకూలత. 3వ రాశిలో చంద్రుడు, 6లో కేతువు. ఇది కీలకమైన సమయం. ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం పైనే భవిష్యత్తు ఉంటుంది. అనుకూలంగా, మంచిగా, శుభప్రదంగా ఆలోచిస్తూ మనం మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉపయోగపడేటటువంటి నిర్ణయాలు. ఏ నిర్ణయం తీసుకోవడం ద్వారా జీవితానికి ఉపయోగం అవుతుందో అదే నిర్ణయం తీసుకోండి. చంచలత్వం రానేయవద్దు. ఏకాగ్రత లోపించనీయకుండా, ఏకాగ్రత చాలా అవసరం కాబట్టి శ్రద్ధగా పనిచేయాలి. గందరగోళ పరిస్థితుల నుండి బయటపడాలి. మానసిక శక్తిని సంపూర్ణంగా వినియోగించండి. కాలక్షేపం చేయొద్దు. కాలం వృధా కానియద్దు. నిరుత్సాహం, బద్ధకం, వాయిదాలు వేయటం ఇలాంటివి ఏవీ పనికిరావు. ఇవి కనుక తీసుకుంటే మనం చాలా సంవత్సరాల పాటు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఉదార భావంతో పనిచేయండి. పెద్దల నుండి అభినందనలు లభిస్తాయి. ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ప్రతిభను ప్రదర్శించి ఒక విషయంలో లాభపడతారు. ఒక ఆపద కూడా తొలగుతుంది. కావాలని సమస్యలు సృష్టించేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కావాలని సమస్యలు సృష్టిస్తారు కాబట్టి తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. వాటిని ప్రతి విషయాన్ని సునిశ్చితంగా గమనిస్తూ ముందుకు సాగితే ఏ ప్రమాదము రాదు. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానించడం ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? వెంకటేశ్వర స్వామి వారిని ఉదయకాలంలో కానీ, సాయం ప్రదోష సమయంలో కానీ ధ్యానించండి, దర్శించండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ముఖ్యంగా 7వ రాశిలో రవిదోషం ఉన్నది. గోధుమలు దానం చేస్తే సరిపోతుంది.